డైలీ టేస్ట్ ది డైలీ. స్టీల్ ప్లాంట్ చుట్టూ ఇప్పుడు వైల్డ్ పాలిటిక్స్ షురూ అయిపోయాయి. మొన్నటి దాకా ఊసే లేని ఉక్కు అంశం గత 3 రోజులుగా హల్చల్ చేస్తోంది. ప్రైవేటీకరణ పక్కా అని వైసీపీ అంటుంటే అసత్య ప్రచారంలో ఫ్యాన్ పార్టీ దిట్ట అంటూ టీడీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. మధ్యలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్మిక సంఘాల నేతల ఆగ్రహావేశాలతో ఉక్కు రాజకీయం నిప్పులు కక్కుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించడంతో ప్రైవేటీకరణ లేనట్లేనని అందరూ భావించారు. ఇటు కూటమి నేతలు సైతం ప్రైవేట్ పరం చేసే ఛాన్సే లేదు, అంతా దుష్ప్రచారమేనని పదే పదే చెబుతూ వస్తుండటంతో చాలా మంది నమ్మారు. ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఊసేలేదనుకుంటున్న టైంలో బిగ్ ట్విస్ట్ ఇస్తూ ఓ నోటిఫికేషన్ రావడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఉక్కు కర్మాగారంలోని 32 కీలక విభాగాలను ప్రైవేటీకరించేందుకు యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేయడంతో మళ్లీ స్టీల్ ప్లాంట్ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. అంతన్నారు ఇంతన్నారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేనేలేదన్నారు. మరి అలాంటప్పుడు 32 విభాగాలను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ అంటూ కూటమిపై కన్నెర్ర చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. 16 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం సాధించారని ప్రశ్నించారు. ప్లాంట్ కాపాడుకోవడానికి ఉద్యమిస్తామంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు బొత్స. 14,000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చినప్పుడే ఇది మోసం జరుగుతుంది. ఏదైతే బ్యాంకు కరెక్ట్ అవ్వకుండా దాన్ని వచ్చి కాపాడి తర్వాత దీన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న భాగం 14,000 పరిస్థితుల్లోనూ దాన్ని ప్రైవేట్ పదం జరగడానికి వీలు లేదు. ఎంత ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, దాన్ని సాధించుకుంటాం. గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. మార్చిలో పర్మనెంట్ కార్మికులను వీఆర్ఎస్ ఇచ్చి వదిలించుకున్నారు. ఇప్పుడు మరో లిస్టు ప్రిపేర్ చేస్తున్నారంటూ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రస్తుత పరిణామాలన్నీ చూస్తుంటే ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగానే అడుగులు పడుతున్నాయన్నారు. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను గాలి కొదిలేసి మిట్టల్ స్టీల్ పై మమకారం ఎందుకో చెప్పాలని నిలదీశారు. ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మన రాష్ట్రానికి చెందిన ఎంపీ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళ ప్లీ ఏమంటే వారు విశాఖ స్టీల్ గురించి మాట్లాడడం, అనకాపల్లి మిట్టల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ కావాలని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా పర్మిషన్స్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. వీళ్ళు పోయి దానికోసం అడుగుతుంటా ఉన్నారు. అంటే విశాఖ స్టీల్ని పక్కన పెట్టేసి దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అక్కడ అనకాపల్లి దగ్గర మిట్టల్ ఫ్యాక్టరీ తేవడానికి మాత్రం వీళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అబద్ధం, ప్రైవేటీకరణ అన్నది అవాస్తవం అంటున్నారు టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస్. విపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగే ప్రసక్తే లేదంటూ సింగిల్ డైలాగ్ తో కొట్టిపడేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుందని ఒక దుష్ప్రచారణ వైసీపీ వాళ్ళకి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు చేస్తున్నాయి. అసలు ప్రైవేటైజ్ చేస్తున్నారు అనడానికి ఆధారం ఏంటి? స్టీల్ ప్లాంట్ మేము ఉంటుండగా ఎప్పుడు కూడా ప్రైవేటైజ్ కాదు. కొందరు యూనియన్ నాయకులు స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు అమ్ముకుంటున్నారన్న పల్లా ఆరోపణలపై సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగారావు నిప్పులు చెరిగారు. ఆరోపణలు కాదు, దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. అంతేకాదు ప్లాంట్ లో ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయని ఫైర్ అయ్యారు. అక్కడ ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పారు. అసలు రిక్రూట్మెంటే లేదు, ఉన్న వాళ్ళని తొలగించారు. ఓకే, ఎప్పుడైనా ఎవడైనా వేసుంటే ఛాలెంజ్, మీరు ఆ అవినీతి చేసినటువంటి వాళ్ళ మీద విచారణ జరపండి. ఈరోజు సిబిఐ మీ చేతిలో ఉంది, ఏసీబీ మీ చేతిలో ఉంది, ప్రభుత్వం వ్యవస్థ అంతా మీ చేతిలో ఉన్నాయి. విచారణ జరపండి. ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు చేసినటువంటి ఆరోపణలను రుజువు చేయండి. కావాలనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం లోపల ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్, కార్మికులు ఎవడు కదలడానికి లేదు, మెదలడానికి లేదు, తల తిప్పడానికి లేదు. తిప్పితే ఛార్జ్ షీట్ మేము ఛార్జెస్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది, క్రిమినల్ కేసులు బనాయించడం, ఇటువంటి ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ ఏ పబ్లిక్ సెక్టార్లో లేదు, ఏ స్టీల్ ప్లాంట్లో లేదు. మొత్తంగా సింగిల్ నోటిఫికేషన్ తో స్టీల్ ప్లాంట్ రాజకీయం చిందులు తొక్కుతుంది. అధికార విపక్షాల మాటల యుద్ధంతో పాటు కార్మిక సంఘాల సవాళ్లతో ఇష్యూ రచ్చలేపుతోంది.